శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి వీక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. మాచిరాజు భక్తిలో చెప్పినటువంటి వీడియోస్ కానీ లేదా టీవీ ఛానల్స్లో చెప్పిన వీడియోస్ కానీ వాటిల్లో కొంత పార్ట్ కట్ చేసి ఆన్లైన్లో వాటిని పెట్టుకొని వేరే నెంబర్స్ ఇచ్చి మోసాలు చేయటం అనేది చాలా ఎక్కువగా జరుగుతుందని నా దృష్టికి వచ్చింది. అలాంటి ఆన్లైన్ మోసాలు నమ్మకండి. మాది కేవలం ఒకే ఒక్క అఫీషియల్ ఛానల్, మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్. మాకు ఒకే ఒక్క అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. నా శిష్యులమని ప్రచారం చేసుకుంటూ ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా మోసపోకండి. ఆన్లైన్ మోసాలు అరికట్టండి. డబ్బులు మోసపోకుండా జాగ్రత్త పడండి. జూలై 14 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి మధ్యాహ్నం 3:16 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. పునర్వసు నక్షత్రం అర్ధరాత్రి 12:11 వరకు ఉంది. మంగళవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే స్థిర యోగం ఉంటుంది. ఈ స్థిర యోగం మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలను ఇస్తుంది, కొంత వ్యతిరేక ఫలితాలను కూడా ఇస్తుంది. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, స్థిరయోగం సంపూర్ణంగా యోగించటానికి 12 రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళటం, దాంతోపాటుగా కొన్ని ధనియాలు నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళటం చేయాలి. ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని కూడా వెళ్ళాలి. ఇలా చేసినట్లయితే స్థిరయోగం వల్ల ఎలాంటి వ్యతిరేక ఫలితాలు లేకుండా 12 రాసుల వాళ్ళకి ప్రయాణాల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి. చేస్తున్న ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో చర్చలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సోదరులతో మాట్లాడేటప్పుడు విభేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు కర్కాటకంలో ఉచ్ఛలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వారికి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అనుకూలిస్తాయి. సాంఘిక సేవా కార్యక్రమాల్లో, ధన వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. పేరు ప్రతిష్టలు పొందటానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం, సీమంతం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా పునర్వసు మంచిది. దేవతా పూజలు, వ్రతాలు ఆచరించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అందులోనే అమావాస్య ఉంది కాబట్టి ప్రత్యేక దేవతా పూజలు, వ్రతాలు పునర్వసుతో కలిసి వచ్చింది కాబట్టి చేసినట్లయితే అఖండ విజయప్రాప్తి చేకూరుతుంది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే విదేశీయాన ప్రయత్నాలకు కూడా పునర్వసు అనుకూల నక్షత్రం. అలాగే నూతన వస్త్రాలు ధరించడానికి కూడా పునర్వసు మంచిది. అయితే మంగళవారం కొత్త వస్త్రాలు ధరించరాదు. అత్యవసరమై ప్రత్యేకమైన పూజల్లో ధరించవలసి వస్తే పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి ధరించవచ్చు. ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు. కానీ ప్రధానంగా అమావాస్య సూర్యోదయానికి ఉంది కాబట్టి రాత్రికి ఆహారం స్వీకరించకుండా ఉన్నట్లయితే జ్యేష్ఠ అమావాస్య వల్ల గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అంటే రాత్రికి ఉపవాసం ఉండటం, కేవలం పాలు పళ్ళు స్వీకరించడం లేదా పలహారం స్వీకరించడం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పొందటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనలాభం చేకూరుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కార్యహాని జరుగుతుంది. కాబట్టి చేసే ప్రతి పనిని జాగ్రత్తగా ఆలోచించి చేయటం మంచిది. మానసికంగా కొంత చింత ఏర్పడినప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. ధనలాభం చేకూరుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం కనిపిస్తోంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా లాభం పొందటానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. విద్యారంగంలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి.
వివాహం నిశ్చయం చేసుకోవటానికి చేస్తున్న ప్రయత్నాల్లో అనుకూలత కనిపిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం లభిస్తుంది. అంటే అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందగలుగుతారు. కానీ కర్కాటక రాశి వాళ్ళకి మానసికంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో కూడా కఠోరమైనటువంటి శ్రమను తీసుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ శ్రమను అధిగమించినట్లయితే మాత్రం అద్భుతమైన విజయాలు మీ సొంతం అవుతాయి. అలాగే సింహరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభాలు కూడా ఉన్నాయి. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా లాభం పొందటానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్న ప్రతి వ్యవహారంలో విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది, కుటుంబ సమస్యలు తీరిపోతాయి. కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరిగే సూచనలు కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు హృదయ సంకటమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. అటువంటప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సంపూర్ణంగా అనుకూల ఫలితాలే పొందగలుగుతారు. వృత్తిలో మాత్రం సామాన్యమైన లాభం కనిపిస్తుంది. అంటే ఉద్యోగమైన వ్యాపారమైన అద్భుతమైన లాభం లేకపోయినా ఎంతో కొంత సామాన్యంగా కొంత లాభాన్ని అయితే తులారాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం చేకూరుతుంది. చేస్తున్న ప్రతి పనిలో లాభాలు లభిస్తాయి, కుటుంబ సమస్యలు తీరిపోతాయి. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబంలో ఉన్న విభేదాలు తొలగింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ వృశ్చిక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్న పనుల్లో కొంత వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ అంతిమంగా వాళ్ళ తెలివితేటలతో సమస్యలతో ఆ వ్యతిరేకతలు అనుకూలతలుగా మార్చుకోగలుగుతారు. అలాగే కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో మాత్రం ధనుసు రాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ధనప్రాప్తి యోగం ఉంది. రకరకాలుగా ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. చేస్తున్న ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తిపరంగా కూడా చక్కటి సంతోషం కలిగే సూచనలు ఉన్నాయి. చేస్తున్న ప్రతి పనిలో కూడా లాభాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ధన ఆదాయ మార్గాలు పెరగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. రకరకాల మార్గాల్లో ధన సంపాదన పెరుగుతుంది. ధనలాభం అనేది అద్భుతంగా పొందే యోగం మీనరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయాలంటే ఈరోజు జ్యేష్ఠ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది. కాబట్టి దీన్ని భౌమ అమావాస్య అని కూడా అంటారు. జ్యేష్ఠ భౌమ అమావాస్య సందర్భంగా ఓం భూమిపుత్రాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు, ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని వెళితే అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. చేస్తున్న ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. ఓం భూమిపుత్రాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమః ఈ 2 మంత్రాలు చదువుకొని కార్యనిమిత్తమై వెళ్ళండి. అఖండ విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. కుజహోరలో అప్పులు తీరిస్తే మళ్ళీ దాదాపుగా అప్పులు చేయాల్సిన అవసరం రాదు. అలాగే కుజహోర ఉన్న సమయంలో కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు, లాయర్లను కలుసుకోవటం, వాళ్లతో కీలకమైన చర్చలు చేయటం అనుకూలిస్తుంది. గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని ఉపయోగించుకోవటానికి కూడా కుజహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా, హోరాకాలం బట్టి అనుసరించాల్సినటువంటి విధి విధానాలు తెలుసుకోవాలన్నా, అలాగే యోగం బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం చేసుకుని వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలన్నా తప్పకుండా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.